వెల్కమ్ టు భావత్ మీడియా. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు. 2600 లీటర్ల బెల్లం పాకం ధ్వంసం. వివరాలు వెల్లడించిన తాండూరు ఎక్సైజ్ సిఐ బాలగంగాధర్. ఎమ్మెల్యే బోయేని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 9.36 లక్షల రూపాయల నగదు సీజ్. వివరాలు వెల్లడించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి. రాజమండ్రికి పురంధేశ్వరికి సంబంధం ఏంటి? ఆర్బీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ విసురులు. వైసీపీని ఓడించి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపిస్తాం. ముమ్మడి వరపు చిరసుబ్బారావు, వైరాల అప్పారావు ప్రకటన. కూటమి విజయానికి సైనికుల్లా పనిచేయాలి. జగన్ను గద్దెదించడమే కూటమి లక్ష్యమని తెలిపిన గోరంట్ల. తాండూరు నియోజకవర్గంలో నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించారు. ఇటీవల జరిపిన దాడులతో పాటుగా తాజాగా జరిగిన దాడులలో మొత్తం 41 కేసుల్లో 19 మంది అరెస్ట్, 18 మందికి బైండ్ ఓవర్ చేసినట్లు శనివారం తాండూరు ఎక్సైజ్ సిఐ బాలగంగాధర్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎక్సైజ్ శాఖ రంగారెడ్డి డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, జిల్లా ఎక్సైజ్ అధికారి, ఏఈఎస్ ఎన్ఫోర్స్మెంట్ జిల్లా అధికారుల ఆధ్వర్యంలో శనివారం పెద్దేముల్ మండలం నీలిగడ్డ తండా, మదనంతాపూర్ తండాల్లో దాడులు నిర్వహించినట్లు వివరించారు. ఈ దాడుల్లో 2600 లీటర్ల బెల్లం పాకం ధ్వంసం చేయడంతో పాటు 12 కేజీల నల్ల బెల్లం స్వాధీనం చేసుకుని 10 కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఇటీవల తాండూరు నియోజకవర్గం, తాండూరు మండలం, పెద్దేముల్ మండలం, బషీరాబాద్ మండలాల కర్ణాటక సరిహద్దు తండాలతో దాడులు నిర్వహించినట్లు వివరించారు. ఎమ్మెల్యే బోయేని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది వెల్లడించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు ఇఫ్తార్ విందు తాండూరు పట్టణంలోని క్లాసిక్ గార్డెన్ లో సాయంత్రం 5:30 ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇఫ్తార్ విందులో తాండూరు నియోజకవర్గంలోని ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు తప్పకుండా పాల్గొని విందుని స్వీకరించగలరని కోరారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 9.36 లక్షల రూపాయల నగదును తాండూరు పట్టణ పోలీసులు సీజ్ చేశారు. శనివారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానిక డీఎస్పీ బాలకృష్ణారెడ్డి వివరాలు వెల్లడించారు. ఎన్నికల నియమావళిలో భాగంగా శనివారం పట్టణ సీఐ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో పట్టణంలోని మల్రెడ్డిపల్లికి చెందిన బెట్టూరు బస్వరాజు ఎలాంటి ఆధారాలు లేకుండా 9.36 లక్షల రూపాయలు తరలిస్తున్నట్లు గుర్తించారు. దీంతో వాటిని సీజ్ చేసినట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. సీజ్ చేసిన నగదును జిల్లా కలెక్టర్ ట్రెజరీ కార్యాలయానికి పంపించినట్లు వెల్లడించారు. ఎన్నికల నియమావళిని దృష్టిలో ఉంచుకొని ఎవరైనా 50,000 రూపాయలకు మించి నగదు తరలించరాదని సూచించారు. అంతకు మించి తరలిస్తే ఆధారాలు కలిగి ఉండాలని తెలిపారు. లేదంటే డబ్బుని సీజ్ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ కాశీనాథ్ సిబ్బంది పాల్గొన్నారు.
పేపర్ మిల్లు కాలుష్యం గురించి గొంతెత్తకుండా ఉండేందుకు వైసీపీ టీడీపీ కూటములకు 5 కోట్ల రూపాయల ముడుపులు అందాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ ఆరోపించారు. ఎన్నికల ఓట్లు కొనుగోలుకు సంబంధించి ఖర్చు చేసుకోవడానికి వీలుగా 5 కోట్ల రూపాయల ముడుపులు అందాయన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేడ శ్రీనివాస్ మాట్లాడుతూ పేపర్ మిల్లు నుంచి ఎన్నికలకు ముందే ముడుపులు అందుకున్న వాళ్లు రేపొద్దున ఎన్నికలు గెలిస్తే సురక్షితమైన మంచినీరు ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ముడుపులు అందుకోవడం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టారని, ప్రజల ఆరోగ్యాన్ని విషతుల్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి వైసీపీ టీడీపీ కూటమి అభ్యర్థులను ఓడించి కాలుష్య రహిత మంచినీటిని అందించడానికి నిరంతర పోరాటం చేస్తున్న రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ను గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. తమ పార్టీ ఎప్పుడు ప్రజాపక్షం వహిస్తుందన్నారు. పలు సమస్యలపై న్యాయ పోరాటం చేసిన అంశాలను ఆయన ప్రస్తావించారు. కాకపోతే కొద్ది ఆలస్యం అవుతే ఈ రాజకీయ పార్టీలు వాళ్ళకి సపోర్ట్ గా నిలబడతాయి తప్ప ఊరుకోకపోతే ఏమవుతారు ఊడేమనండి. ఈ రాజమండ్రి నడిబొట్టు మీద ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నటువంటి ఏకైక పరిశ్రమ పేపర్ మిల్లు. ఎప్పుడో ఇక్కడ నీటి ఉద్యమం ప్రజా తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. ప్రజల ఆరోగ్యాల కన్నా ముఖ్యం కాదండి. ఈరోజు ప్రతి బిడ్డ ఆరోగ్యం పాడైపోవడానికి కారణం పేపర్ మిల్లు వారు కలుషిత రసాయనిక నేరుగా కలుస్తున్నాయి. మూడు పార్టీలు ఒకటే, ఒక పార్టీ ఒకటి అనుకుంటారు, 4 పార్టీలు ఒకటి అంటారు. 4 పార్టీ ఏంటి చెప్పండి. టీడీపీ పంపకాల్లో మేము మొట్టమొదటి నుంచి చెప్తున్నాండి. అవినీతి వాటాల్లో వీళ్ళిద్దరూ ఒకటే. మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్రంలో జగన్ ని ఓడించి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపిస్తామని ఎంఆర్పీఎస్ నాయకులు ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో పర్యటించి వైసీపీని తరిమి కొడతామన్నారు. ప్రాణాలకు తెగించి వర్గీకరణ సాధించుకుంటామని పేర్కొన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి డాన్సూరి మాదిగ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ ముమ్మడి వరపు చిన్నసుబ్బారావు మాదిగ మాట్లాడుతూ మాదిగల ఆగ్రహ జ్వాలలే వైసీపీకి సమాధి కట్టబోతున్నాయని అన్నారు. స్వేచ్ఛను హరిస్తూ మాదిగలు మీటింగ్లు కూడా పెట్టుకోకుండా జగన్ ప్రభుత్వం అడ్డంకులు కల్పిస్తోందని ఆయన విమర్శించారు. జగన్ పెట్టుకునే సిద్ధం సభలకు లేని అనుమతులు, అడ్డంకులు మాదిగల సభలకు ఎందుకని ఆయన ప్రశ్నించారు. మందకృష్ణ మాదిగ అంటే జగన్ భయపడుతున్నారని, అందుకే కొంతమంది మాదిగలను వెంట పెట్టుకుని చీలికలు తెస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల ఇన్ఛార్జ్ శ్రీ మాంజేసి మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పత్రికా సమావేశాల ద్వారా ఈరోజు మాదిగలకి జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని, మాదిగల యొక్క ఎన్డీఏ కూటమికి మద్దతును చూసి భయపడుతూ చాలా సాంప్రదాయబద్ధంగా ఆర్టికల్ 90 ప్రకారంగా మాకున్న పత్రికా స్వేచ్ఛ ద్వారా మేము మాట్లాడుకునే వాయిస్ని నిన్న గుంటూరులో జరగవలసిన మీటింగ్ని ఆయన అధికారికంగా పర్మిషన్ కావాలంటూ ఆయన పెట్టే సిద్ధం సభలకి పర్మిషన్ అవసరం లేదు. వాళ్ళ నాయకులు పెట్టేదానికి పర్మిషన్ అవసరం లేకుండా కార్యక్రమాలు జరుపుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి సంస్కృతి. కానీ మాదిగలంటే ఎందుకు భయపడుతున్నాం, మాదిగలు మందకృష్ణ మాదిగంటే ఎందుకంత భయం జగన్మోహన్ రెడ్డి గారికి మరి అర్థం కాని పరిస్థితి. కానీ ఆయన వెంబడిస్తూ మాదిగల్లో కొంతమంది సోదపరుల్ని వెంట పెట్టుకుని రాజ్యాంగపరంగా చట్టాన్ని పక్కన పెడుతూ గలాటాలు జరుగుతాయి, మీటింగ్లు జరగకూడదు అని ఒక చట్టాన్ని తెర మీద తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇది చాలా హాస్యాస్పదం. ఎన్డీఏ కూటమి విజయం తథ్యం. గత ప్రభుత్వాలు కూడా ఇదే తీరులో గుణపాఠాలు జరిగాయి. అది తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, ఆ చరిత్ర మీకు ఏమి దగ్గరగానే ఉంది. ఈ 2 నెలల్లో రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అరాచక పాలన సాగిస్తున్న జగన్ ను గద్దెదించడమే లక్ష్యంగా కూటమి ఆవిర్భవించిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ రోజు కాతేరు గ్రామంలో జనసేన పార్టీ రూరల్ మండల అధ్యక్షులు సప్పా చిన్నారావు అధ్యక్షతన జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి గంగిన హనుమంతరావు పర్యవేక్షణలో జనసేన నాయకులతో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశానికి గోరంట్ల హాజరయ్యారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ జగన్ మరోసారి అధికారంలోకి రావాలని, ఇప్పటికే వారి బ్యాచ్ సూట్ కేసులతో రాష్ట్రంలో దిగిపోయారని, మద్యం, ఇసుక, గంజాయిలు ఇలా ఎన్నో మాఫియాలను పెంచి పోషిస్తూ ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని జగన్ పై ఆయన విరుచుకుపడ్డారు.
అరాజక పాలనకు స్వస్తి పలికేందుకు తెలుగుదేశం జనసేన పార్టీ అధ్యక్షులు కంకణం కట్టుకున్నారని దానికి అనుగుణంగానే రాష్ట్రంలో కూటమి విజయం సాధిస్తుందని నియోజకవర్గంలోని జనసేన నాయకులను కార్యకర్తలను టీడీపీ నాయకులు కార్యకర్తలతో పాటు సమానంగా చూసుకుంటానని టీడీపీ జనసేన నాయకులు ఎటువంటి విభేదాలు లేకుండా రూరల్ నియోజకవర్గంలో కూటమి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. ముఖ్యంగా మా అందరికీ కూడా మేమందరం డ్యూటీలు చేసుకుని అందరం కూడా కుళాయిల దగ్గర నిలబడ్డం వాళ్ళగా అప్పుడు నిలబడుతున్నాం కానీ ఆ పరిస్థితి మాత్రం పోవట్లేదు. ఒక్కసారి ఈ ప్రాబ్లం మాత్రం పెద్ద ప్రాబ్లంగా మీరు తీసుకుని ముందు తీసుకెళ్ళాలి. మా గ్రామానికి ప్రతి ఇంటికి గోదావరి నీళ్ళు మంచినీళ్ళు తాగడానికి మాత్రం ఇప్పించవలసిందిగా మీకు మరీ మల్లయ్యపేట గ్రామ ప్రజలు ఎప్పుడు కూడా మీ వెనకే ఉన్నారు, తెలుగుదేశం వెనకే ఉన్నాం. కాకపోతే ఇప్పుడు మేము జనసేన పార్టీ పక్కన వచ్చి మేము జనసేన అనుకుంటున్నాం కానీ మేము తెలుగుదేశం వెనకాల ఉన్నామని మీ వెనకాల తిరుగుతున్నాం. కాకపోతే గోరెంట్ల బుచ్చి చౌదరి గారు సీనియర్ నాయకులు, ఎన్టీ రామారావు అంతటి తర్వాత ఎన్టీ రామారావు గారి కంటే ఎక్కువ సీనియర్లు ఎవరన్నా ఉన్నారంటే గోరెంట్ల బుచ్చి చౌదరి గారు. కాకపోతే మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని గోరెంట్ల బుచ్చి చౌదరి గారిని భారీ మెజార్టీతో నగ్గించుకుని ఎన్టీ రామారావు గారిని గెలిపించుకున్నాం అన్నంత ఇదిగా మనం ఇక్కడ ముందుకెళ్లాలని కోరుకుంటున్నాం. రాజపూడికి గ్రామ పంచాయతీ సర్పంచ్ భూసాల విష్ణుమూర్తి, వారి సోదరులు బాబురావు, ఉప సర్పంచ్ పితాని నూకరత్నం, వార్డు మెంబర్లు కర్ణాటి వీరబాబు, సర్వసిద్ధి రమణ, గనిరెడ్డి సత్యబాబు, గజ్జల సాయి, భూసాల కొండబాబు తదితరులు 100 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ టీడీపీ కండువాలతో పార్టీలోకి స్వాగతం పలికిన జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ పార్టీలోకి చేరిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు సుమారు 100 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారని, వారికి సాదర స్వాగతం పలుకుతున్నానని, పాత కొత్త కలయికలో రాజపూడి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని అన్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గంలో విద్య, వైద్యం, సాగునీరు, త్రాగునీరు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, మిగిలి ఉన్న పనులన్నీ పూర్తి చేస్తానని జ్యోతుల నెహ్రూ అన్నారు. రాజకీయ పార్టీలు కార్యకర్తకు నచ్చినప్పుడు నాయకుడికి కానీ నచ్చితే ఆ పార్టీలోకి వెళ్తాడు, నచ్చకపోతే వేరే పార్టీకి వెళ్తాడు. లేకపోతే ప్రభుత్వాలు ఎందుకు మారుతాయండి? ఇదే నియంత్రిత పార్టీ రాజకీయం, ప్రజాస్వామ్యం. నేను ఎమ్మెల్యే అయ్యాను, మరి నచ్చలేదు, వాడించారు, ఇంకొకటి తెచ్చారు. ఒకసారి తోటే వాడు మోసాన్ని కొట్టేసి పోయాడు. ఇవాళ గౌరవ నరసింహ గారు అబ్బాయి మాట్లాడుతాడట. అబ్బాయి ఏముందండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళకి పని పాట లేక దారంటి పోయి ముష్టోళ్ళందరినీ తీసుకొచ్చి కండువాలు కప్పేసి పంపేస్తున్నారు. చదువుకున్నాడు, విజ్ఞానవంతుడు, మరోడేం కాదు. పెళ్ళయింది, సంసారం చేసుకుంటున్నాడు, పిల్లలు ఉన్నారు. ఒక రాజకీయ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రేపు తన తండ్రి తర్వాత మళ్ళీ తగుదనమ్మా అని చెప్పేసి రాజకీయ నాయకుడిగా వచ్చేటటువంటి వాడు ఇంత బాధ్యతారహితంగా మాట్లాడడం అంటే వైసీపీ పార్టీలోంచి విభేదించి నచ్చక విధానాలు, స్థానిక నాయకుల యొక్క పరిస్థితికి వైద్యం చౌకగా వచ్చేటటువంటి విధంగా, ఉచితంగా వచ్చేటటువంటి విధంగా ఆ నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మనం చూసుకుంటున్నా. అలాగే విద్య ఇవాళ చూసుకున్నట్టయితే మన ప్రాంతానికైతే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఉంది, డిగ్రీ వరకే చదువుకోవడానికి అవకాశం ఉంది. పీజీ చేయాలనుకున్నట్టయితే అది మనకు అందనట్టు ద్రాక్ష. కాకినాడ, విశాఖపట్నం, రాజమండ్రి పోవాల్సినటువంటి పరిస్థితులు. ప్రైవేట్ కాలేజీల్లో అయితే చదివించలేనటువంటి పరిస్థితి. భవిష్యత్తులో అటువంటి పరిస్థితి రాకుండా ప్రతి సామాన్య కుటుంబం నుంచి కూడా ప్రతి పిల్లవాడికి ఉన్నత విద్య చదివేటటువంటి విధంగా, ఉన్నత విద్య అంటే ఒక పీజీయే కాదు, పీజీతో పాటు ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ, వృత్తి విద్యా కోర్సులు, అదే కాకుండా నర్సింగ్, అలాగే అన్ని సబ్జెక్ట్స్ ఉన్నటువంటి ఒక
నూతన విద్యా విధానాన్ని మన జగ్గంపేటతోటే ప్రారంభింపజేసి ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనేటటువంటి తపంతో ఇవాళ నేను పోటీ చేస్తున్నా. ఖచ్చితంగా దాన్ని కూడా రాబోయే 5 సంవత్సరాల కాలంలో సాధించి తీరుతాను. మీ చేరువలోనే ఆ విశ్వవిద్యాలయం రాబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అలాగే 4వది విష్ణు గారిని ఇవాళ నూతనంగా తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినటువంటి విష్ణు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. నాకు ఈ సర్పంచ్గా అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు, సీతారాంపురం, రాజపూడి, కృష్ణాపురం గ్రామ ప్రజలకు అందరికీ నా కృతజ్ఞతలు. అలాగే మనం సర్పంచ్గా అయ్యి 3 సంవత్సరాలు కావచ్చున్నది. కానీ సర్పంచ్గా వచ్చిన తర్వాత మాకు వచ్చే నిధులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా విధాలుగా కొల్లగొట్టడం జరిగింది. అందుచేతనే మాకు ఆ ఇసుకు చెంది మేము టీడీపీలో చేరడం జరిగింది. జ్యోతుల నెహ్రూ గారి సారథ్యంలో మేము టీడీపీలో చేరడం జరిగింది. మా కుటుంబ సభ్యులు, మా తోటిపోటుగా వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన నెహ్రూ గారు రావడం ఆయన గురించే మేము టీడీపీలో చేరడం జరిగింది. ఆయన గురించి చాలా విధాలుగా అందరూ కూడా ఎంతో విధంగా చెప్పారు. నెహ్రూ గారి గురించి అయితే మాకు చాలా అంటే తెలియదు ఏమీ, కానీ మనకి చెప్పే విధానం పెట్టే మేము టీడీపీలోకి చేరడం జరిగింది. మనకి నెహ్రూ గారు వస్తే మనకి కాలువ రాలేదు. కాలువలో వాటర్ రాక మన ఈ మెరకేరి అంతా ఎండిపోవడం జరిగింది. మనకి బాబురావు ఎలా చూడు బాబు విష్ణు గారు ఎలా చూడండి. వార్డు మెంబర్ ముందుగా రావాలి. గండ్రేటి సత్యబాబు, వైస్ ప్రెసిడెంట్ పితాని నోగరత్నం గారు, బాబు మధ్యలో రాకండి స్వామి. మన మెంబర్ కర్ణాటి వీరబాబు గారు, దేశపు రావణ గారు, సరస్వతి రావణ గారు, సారీ గండ్రెడ్డి సత్యబాబు, ఏడి సీతారాం గారు, బాబు భూసాల కొండబాబు, తొడపెడకల భద్రరావు గారు, శివాలయం చైర్మన్ భూసాల కొండబాబు గారు, పినిసిటి ప్రసాద్ గారు, పినిసిటి రాజు గారు రావాలా, మేనస్ రావు గారు. గన్నేపల్లి మండలం రామయ్యపాలెం మాజీ సర్పంచ్ కోన పైడియ్య, మైలవరపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో రామయ్యపాలెం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఇలపు అప్పయ్యమ్మ, కన్నయ్య వార్డు మెంబర్లు గోల్లవిల్లి చిన్నారావు, గొల్లవిల్లి శ్రీను, మైలవరపు విష్ణు, మరిసే నూకరాజు తదితర వార్డు మెంబర్లతో పాటు 50 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి నెహ్రూ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ రామయ్యపాలెంలో గ్రామ పంచాయతీ నుంచి ఉప సర్పంచ్ 5 వార్డు సభ్యులు తెలుగుదేశం పార్టీలోకి రావడం గ్రామంలో తెలుగుదేశం పార్టీ మరింత బలం పుంజుకోవడం జరుగుతుందని, రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తనను గెలిపించి వీరందరి సహకారంతో నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ జెండా ఎగురవేసి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు.
చూడండి ఇలా చూడండి సైకిల్ లేటెస్ట్ ట్రైనింగ్ ఇచ్చామే నగర ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీ ఇంటి పెద్ద కొడుకునై మీ ఉన్నతికి వెన్నంటి ఉంటానని ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం భరోసా ఇచ్చారు. శనివారం నగరంలోని 23వ వార్డు గోదావరి గట్టుపై వాటర్ వర్క్స్ ఎదురుగా షిర్డీ సాయిబాబా ఆలయం వద్ద నుండి వార్డు పర్యటన ప్రారంభించారు. ఇంటింటికి ప్రతి దుకాణానికి వెళ్లి మద్దతు కోరారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రిని ప్రపంచంలోనే ఒక అద్భుత నగరంగా తీర్చిదిద్దుతానని మాటిచ్చారు. నగరానికి గత వైభవాన్ని తీసుకొస్తానని చెప్పారు. ఎంపీగా ఇప్పటి వరకు నగరంలోని ప్రధాన జంక్షన్లు, రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించానని, ఎమ్మెల్యే అయిన తర్వాత క్షేత్రస్థాయిలో ప్రతి వార్డు, ప్రతి పేట, ప్రతి వీధిని అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనని అన్నారు. నగరవాసులకు 24 గంటలు మంచినీటి సరఫరా అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఏదో చేయటం కాదు, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేసేవాడే ప్రజా నాయకుడు. ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేవాడే నిజమైన నాయకుడు. చేయలేదనుకో మీ సార్ని ఒకళ్ళు చేస్తున్నాం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని మన కళ్ళెదుటే మన రాజమండ్రిని అభివృద్ధి చేసి గుడ్ మార్నింగ్ రాజమండ్రితో నేను అది మార్పించమన్నాను. 39 ఏంటి ప్రాబ్లం ఏంటి? మున్సిపాలిటీకి చేయండి అన్న, చేయండి రామ్మా, నేను మాట్లాడతాను. చట్టాలు
ఇచ్చేవలసింది కదా, ఇచ్చారా? కొన్ని బలూన్స్ కూడా పెట్టుకునే కార్యక్రమం చెప్పండి. బలూన్స్ అవి పెట్టుకుంటేనే కదా తెలుస్తుంది జనాలకి. బలూన్స్ అయితే అకౌంట్లోకి రాదు కదా. ఇవి పట్టుకుంటారు. ఎలా ఉన్నారు ఉల్లాసన? ఊరు బాగుంది కదా? మరి ట్రిప్ ఫ్యాన్కి చెయ్యాలి. ఏమ్మా ఓటు వచ్చిందా? ఓటు రాలేదా? అమ్మకి చెప్పు. ఊరు బాగుంది కదా? ఫ్యాన్ అయినా మరి మనకైనా చెప్పాలి. పెన్షన్ వస్తుంది కదా? ఏమ్మా పెన్షన్ వస్తుందిగా? పెన్షన్ ఇంటికి వస్తుందా? వాలంటీర్ పిల్లలు ఇస్తున్నారు కదా పెన్షన్, మరి మర్చిపోకండి. పెన్షన్ ఇంటికి వస్తుంది. అలాగే జగన్ బాబు వస్తే వస్తుంది. మరి గుర్తు ఏంటమ్మా? గుర్తు మర్చిపోకు. ఉంటా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాటుసారా తయారీ స్థావరాలపై ఎక్సైజ్ పోలీసులు దాడులు. 2600 లీటర్ల బెల్లం పాకం ధ్వంసం. వివరాలు వెల్లడించిన తాండూరు ఎక్సైజ్ సిఐ బాలగంగాధర్. ఎమ్మెల్యే బోయేని మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 9.36 లక్షల రూపాయల నగదు సీజ్. వివరాలు వెల్లడించిన డీఎస్పీ బాలకృష్ణారెడ్డి. రాజమండ్రికి పురంధేశ్వరికి సంబంధం ఏంటి? ఆర్బీసీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడ శ్రీనివాస్ విసురులు. వైసీపీని ఓడించి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపిస్తాం. ముమ్మడి వరపు చిరసుబ్బారావు, వైరాల అప్పారావు ప్రకటన. కూటమి విజయానికి సైనికుల్లా పనిచేయాలి. జగన్ను గద్దెదించడమే కూటమి లక్ష్యమని తెలిపిన గోరంట్ల. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.